నేను మీ శ్రీకాంత్. దానిమ్మ మొక్క ఒక చిన్న పండ్ల చెట్టు. దీనిని తెలుగులో దానిమ్మ చెట్టు అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం పూనక గ్రానాటం. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ మొక్కను సాగు చేస్తున్నారు. భారతదేశంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు. వృక్ష శాస్త్రీయ లక్షణాలు. ఇది ఒక శాశ్వత, పెరెనియల్ పండ్ల మొక్క. వేర్లు బలంగా నేలలో లోతుగా పెరుగుతాయి. ఆకులు సరళ ఆకులుగా, సింపుల్ లీవ్స్ ఉంటాయి. పువ్వులు ద్విలింగ పుష్పాలు, బైసెక్సువల్ ఫ్లవర్స్. పరాగ సంపర్కం ప్రధానంగా కీటకాల ద్వారా జరుగుతుంది. పండు, బెర్రీ రకానికి చెందిన ప్రత్యేక పండు. ఇది సాధారణంగా 2 నుండి 5 మీటర్ల వరకు పెరుగుతుంది. కొమ్మలు సన్నగా ఉండి కొన్ని చోట్ల ముళ్ళు ఉంటాయి. ఆకులు చిన్నగా, పొడవుగా, ఆకుపచ్చ రంగులో మెరిసేలా కనిపిస్తాయి. దానిమ్మ పువ్వులు ఎరుపు లేదా నారింజ రంగులో ఉంటాయి. పువ్వుల తరువాత గుండ్రంగా ఉండే పండ్లు వస్తాయి. పండుకు బయట గట్టి పొట్టు ఉండి లోపల అనేక గింజలు ఉంటాయి. ప్రతి గింజ చుట్టూ తీపి రసం ఉంటుంది. పండ్లు తినడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. దానిమ్మ మొక్క వేడి మరియు పొడి వాతావరణంలో బాగా పెరుగుతుంది. ఎక్కువ ఎండ ఉండే ప్రదేశాలు దీనికి అనుకూలం. ఎర్రమట్టి, ఇసుకమట్టి వంటి నేలల్లో సాగు బాగా జరుగుతుంది. తక్కువ నీటితో కూడా ఈ మొక్క జీవించగలదు. దానిమ్మ పండ్లలో విటమిన్ సి, ఐరన్, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తహీనత తగ్గించడంలో మరియు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. శాస్త్రీయ వర్గీకరణ. రాజ్యం కింగ్డమ్ ప్లాంటే. విభాగం డివిజన్ మ్యాగ్నోలియా ఫిటా. తరగతి క్లాస్ మ్యాగ్నోలియాప్సిడా. క్రమం ఆర్డర్ మర్టేల్స్. కుటుంబం ఫ్యామిలీ లిట్రసియాయ్. జాతి జీనస్ పూనక. వంశం స్పీషీస్ పూనక గ్రానాటం. విస్తరణ పద్ధతులు. గింజల ద్వారా, కట్టింగ్ల ద్వారా, గూటి కట్టింగ్ పద్ధతి ద్వారా. పెరుగుదలకు అవసరమైన పరిస్థితులు. దానిమ్మ మొక్క వేడి మరియు పొడి వాతావరణంలో బాగా పెరుగుతుంది. ఎక్కువ ఎండ ఉండే ప్రదేశాలు దీనికి అనుకూలం. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది పెరుగుతుంది. ఎర్రమట్టి, ఇసుకమట్టి మరియు నీరు నిల్వ ఉండని నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. సాధారణ వ్యాధులు. ఆకుల మచ్చ వ్యాధి, పండుకుళ్ళు, వేరుకుళ్ళు, పురుగుల దాడి. దానిమ్మ మొక్క సంరక్షణ. మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే ఎండిన కొమ్మలను తొలగించాలి. నేలలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. సేంద్రియ ఎరువులు లేదా పశువుల ఎరువు వేస్తే మంచి దిగుబడి వస్తుంది. అవసరమైనప్పుడు నీటిపారుదల చేయాలి. కొన్నిసార్లు పురుగులు మరియు వ్యాధులు మొక్కపై దాడి చేస్తాయి. ఆకులపై మచ్చలు రావడం, పండ్లు కుళ్ళిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అప్పుడు వ్యవసాయ నిపుణుల సూచనలతో సరైన మందులు వాడాలి. ఉపయోగాలు. దానిమ్మ పండ్లను నేరుగా తింటారు. జ్యూస్ తయారీలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. దానిమ్మ గింజలు మరియు తొక్క ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు. ఆరోగ్యపరంగా ఇది చాలా విలువైన పండు. దానిమ్మ పండు రక్తాన్ని పెంచడంలో, జీర్ణక్రియ మెరుగుపరచడంలో మరియు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అందుకే దీనిని ఆరోగ్య ఫలం అని కూడా అంటారు. ముగింపు. దానిమ్మ మొక్క ఆరోగ్యపరంగా మరియు ఆర్థికపరంగా ఎంతో విలువైన పంట. తక్కువ నీటితో కూడా పెరిగే గుణం ఉండటంతో రైతులకు ఇది లాభదాయకమైన సాగు పంటగా మారింది. సరైన సంరక్షణతో మంచి దిగుబడి మరియు నాణ్యమైన పండ్లు పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.